ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 3 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అలాగే రానున్న రోజుల్లో వచ్చే ఏడాది జూన్లో మొదలయ్యేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి రాజమండ్రి పరివాహక ప్రాంతాల్లో 2 రోజుల పాటు పర్యటన చేసి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్, పరిశ్రమల పరిసర ప్రాంతాలు పరిశీలించారు. అక్కడ జరుగుతున్నటువంటి కలుషిత నీరు గోదావరిలో కలిసి పరిరక్షణ ఎంత ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ కూడా వివరించారు. ఆయన కూడా స్వయంగా చూడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఇందులో కమిటీ సభ్యులుగా ఏర్పడి ఏదైతే ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి కలుషితమైనటువంటి నీరు ఫ్యాక్టరీల రూపంలో కానీ లేకపోతే మురుగునీరు కాలువలో నుంచి కానీ రాకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి రేపు జరగబోయేటువంటి పుష్కరాలని చక్కగా పర్యావరణ పరీక్షించే విధంగా ఒక మంచి గోదావరిలో ఈ పుష్కర స్నానం చేసే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కలుషిత రహిత గోదావరి పుష్కర నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే 6 జిల్లాలకు సంబంధించి 262 పుష్కర పంచాయతీలను గుర్తింపు చేశారు. అలాగే మురుగు రహిత పంచాయతీలను తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేసే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ ఉపయోగపడుతుంది. అలాగే మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగా పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కి ఈ విధంగా 262 చోట్ల కూడా ఈ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి రేపు పుష్కరాలకు సంబంధించి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ టాస్క్ ఫోర్స్ ని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ఎందుకంటే పర్యావరణ పరిరక్షించే బాధ్యత మనది, మనందరిది. ప్రత్యేకించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దేశించి ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేసి రేపు జరగబోయేటువంటి పుష్కరాలని ఇంత ఘనంగా చేయటానికి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా ఏకీభవిస్తూ ఏదైతే రేపు జరగబోయేటువంటి పుష్కరాలని స్వయంగా మేమందరం అధికారులు మేమందరం కూడా విజయవంతం జరిగే విధంగా మోదీ గారి సారథ్యంలో అలాగే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఈ పుష్కరాలని మేము దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా ఏదైతే టాస్క్ ఫోర్స్ కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఇది మనది, మనందరిది. ఏదైతే మనం ప్రాంతాన్ని కానీ మన పర్యావరణాన్ని కానీ రక్షించుకుంటే మనల్ని అది పర్యావరణం రక్షిస్తుంది. ఖచ్చితంగా మీ అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే పుష్కరాలకు సంబంధించి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మురుగునీరుకి సంబంధించి ఎవరికి వారు చక్కగా ఆ మురుగునీరు గుంటలు ఏర్పాటు చేసుకొని అది గోదావరిలో కలవకోకుండా అందరూ కూడా జాగ్రత్త పడాలని, అలాగే ఈ టాస్క్ ఫోర్స్ కి అనేకమైన పవర్స్ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది.